చిత్తూరు 1 టౌన్ మరియు చిత్తూరు 2 టౌన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో ఆటోలు దొంగతనం అవుతున్నాయని చిత్తూరు జిల్లా మణికంఠ చందులు ఐపీఎస్ పర్యవేక్షణలో చిత్తూరు డీఎస్పీ టి సాయినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ మహేశ్వరరావు మరియు ఎస్ఐ శ్రీనివాసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. చిత్తూరు డీఎస్పీ టి సాయినాథ్ పర్యవేక్షణలో చిత్తూరు 1 టౌన్ సిఐ ఎం మహేశ్వరరావు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు 1 టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు చిత్తూరు 1 టౌన్ ఎస్ఐ టౌన్ 2 టౌన్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చిత్తూరు పట్టణం కట్టమంచి వద్ద A1 కొండల ఆదినారాయణ అను అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతను A2 చిన్నంగారి షణ్ముఖం అను అతనితో కలిసి ఆటోలు దొంగతనం చేశారని తెలుపగా మరొక బృందం తిరుపతి జీవకోన నంది ఈరోజు చిన్నంగారి షణ్ముఖం అను అతనిని కూడా అదుపులోకి తీసుకుని వారి ఇరువురి వద్ద నుండి 3 ఆటోలు మరియు ఆటో విడి పరికరాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 3 ఆటోలు మరియు ఆటో విడి భాగాల విలువ సుమారు 10,50,000 స్వాధీనం చేసుకుని ఈ దినం ముద్దాయిలు ఇద్దరిని రిమాండ్కు తరలించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో గతంలో నేరాలు చేశాడు. అక్కడ ప్రతి చోట కూడా కన్విక్షన్ అనేది వచ్చింది. అదేవిధంగా రెండో అబ్బాయి పేరు వచ్చి చిన్నంగారి షణ్ముఖం. ఇతను కూడా అందరూ జీవకోన తిరుపతిలో ఉంటారు. వీళ్ళందరి వృత్తి కూడా దొంగతనాలే, కాకపోతే బంధుత్వాలు కూడా ఏర్పరచుకున్నారు ఇంటర్నల్గా వాళ్ళు. వీడు షణ్ముఖం లేదంటే ఈ ఆదినారాయణ ఆటోలు దొంగతనం చేసిన తర్వాత ఆ ఆటోని అక్కడ ఉన్న డ్రైవర్లకి బాడుగులకి ఇచ్చి బాడుగులకు పేర్లు నెంబర్లు మార్చేసి బాడుగులు తిప్పుతూ ఆ వచ్చే డబ్బుతో కాలాన్ని వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ విధంగా ఎవరైనా పట్టుకున్నప్పుడు మాత్రమే మొహమాటం లేకుండా అన్నీ కూడా అప్పచెప్పేస్తారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఈ దొంగతనాలు మళ్ళీ పునరావృతం చేస్తూ ఉంటారు. ఆటోల విలువ ఒక ఆటోలో వచ్చి సామాన్ ఇంజను మరియు టైర్లు మాత్రమే వాడారు. ఇంకో వాళ్ళ సొంత ఆటోకి వేసుకున్నారు. వీటి మొత్తం విలువ వచ్చి 10,50,000. ఈ మురుగంబట్లో దొంగిలించిన ఆటోను మార్గ మధ్యంలో అది రిపేర్ ఈ దొంగలను గుర్తించడమైనది. వాళ్ళ ఫోటో ఆధారంగా ఆ ఏరియా పోలీసులకి ఈ ఫోటోలను పంపించి వాళ్ళ సహకారంతో ఈ దొంగలు ఎవరైనా గుర్తించిన తర్వాత వాళ్ళ కోసం ఒక 5 నుంచి 6 రోజులు కష్టపడి వాళ్ళని పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి 4 ఆటోలు మనం రికవరీ చేయడం జరిగింది. తిరుపతి ఈస్ట్కు సంబంధించి ఒక ఆటో ఉంది. చిత్తూరు 1 టౌన్ వినాయకపురంలో ఒకటి, కట్టమంచి దగ్గర ఒకటి, అదేవిధంగా మన మురుకంబట్టు దగ్గర ఒకటి. 4 ఆటోలు. 4 కూడా వీరు రాత్రిపూట ప్యాసింజర్ల లాగా వస్తారు. ఏవి లాక్ చేయని వాటిని లాక్ లేకుండా ఉన్న ఆటోలను మాత్రమే దొంగలిస్తారు. అది వాళ్ళ యొక్క ఏమి. వీళ్ళిద్దరికీ గతంలో ఒకతని పైన 35 కేసులు, దాంట్లో దాదాపు 18 కేసుల పైన కన్విక్షన్ శిక్షలు పడ్డాయి. ఇంకొక అతని పైన 9 కేసులు ఉన్నాయి. అతనికి కూడా 6 కన్విక్షన్లు ఉన్నాయి. మొదటి అతని పేరు వచ్చి ఆదినారాయణ.